హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం రీసర్వే కంప్లీట్ అయిన విలేజెస్కి షేప్ ఫైల్ని కేఎంఎల్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే దాంట్లో ఉన్న ఎల్పిఎం నెంబరింగ్ అనేది మనకి కేఎంఎల్ ఓపెన్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ కూడా కనిపించే విధంగా ఎలా కేఎంఎల్ అనేది కన్వర్ట్ చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఛానల్ కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం QGIS ఓపెన్ చేసి మన రిక్వైర్డ్ విలేజ్ షేప్ ఫైల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మన రిక్వైర్డ్ విలేజ్ మ్యాప్ షేప్ ఫైల్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మన యాట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి ఈ షేప్ ఫైల్ను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్లో మనకి ఇక్కడ మనకి ఏదైతే ఏ ఫీల్డ్ అయితే మనం కేఎంఎల్లో మనం అక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అదనేది ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మనం ఎల్పి నెంబర్ అనేది మనం డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఎల్పి నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో మనకి నెంబరింగ్ కనిపించాలంటే ముందుగా మనం ఇక్కడ టాప్లో వెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జామెట్రీ టూల్స్లో సెంట్రాయిడ్ అని ఉంటుంది, ఆ సెంట్రాయిడ్ అని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్పుట్ లేయర్లో మనం ఆ షేప్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి కింద 3 డాట్స్ మీద రైట్ క్లిక్ ఇస్తే సేవ్ టు ఫైల్ అనేది అడుగుతుంది. మీరు ఆ ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ క్లోజ్ మనకి ఇక్కడ ఎల్పి నెంబర్స్ అన్ని మనకి ఆ ఎల్పిఎం యొక్క సెంటర్లో డిస్ప్లే అయ్యేలాగా మనం ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని మనం ఇలా చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని కేఎంఎల్ కింద కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి నేను షేప్ ఫైల్ని కేఎంఎల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అది వచ్చేసి ఎలా అంటే ఈ లేయర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఎక్స్పోర్ట్లో సేవ్ ఫ్యూచర్ యాజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్మాట్లో కేఎంఎల్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఫైల్ నేమ్ అనేది ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిఆర్ఎస్ అనేది మనం జోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ చెక్ బాక్స్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఇక్కడ నాకు లేయర్ అనేది సక్సెస్ఫుల్గా ఎక్స్పోర్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ సెంట్రాయిడ్ అనే లేయర్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నమాట. ముందుగా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెంట్రాయిడ్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్తాము. ఇందులో మనం వచ్చేసి ఏ ఫీల్డ్ అయితే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్ యొక్క హెడ్డింగ్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి LP__ నెంబర్ అని ఉంది. ఆ ఫీల్డ్ యొక్క హెడ్డింగ్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్లోజ్ చేసి సెంట్రాయిడ్ని మనం కేఎంఎల్ కింద ఎక్స్పోర్ట్ చేయాలంటే దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, అక్కడ సేవ్ ఫ్యూచర్ యాజ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఫార్మాట్ అనేది కేఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫైల్ నేమ్ అనేది సేవ్ చేసుకుంటాము. ఇక్కడ ఫైల్ నేమ్ సెలెక్ట్ సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సిఆర్ఎస్ అనేది మనం జోన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బాటంలో ఇక్కడ నేమ్ ఫీల్డ్ అని ఉంది కదా, డేటా సోర్స్ ఆప్షన్స్లో ఇక్కడ నేమ్ ఫీల్డ్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఆ ఫీల్డ్ యొక్క హెడ్డింగ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నాకు వచ్చేసి LP__ నెంబర్ అని ఉంది కదా, ఎల్పి నెంబర్ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను కాబట్టి దాని హెడ్డింగ్ అనేది LP__ నెంబర్ అని ఉంది, అది ఇక్కడ నేమ్ ఫీల్డ్ దగ్గర ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత నేను ఈ చెక్ బాక్స్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను.
నాకు ఇక్కడ ఈ లేయర్ కూడా సక్సెస్ఫుల్ గా KML కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆ రెండు లేయర్స్ KML కింద ఎక్స్పోర్ట్ అయినవి మనం ఎర్త్ లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఆ రెండు KMLs ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను సేవ్ చేసుకున్న KMLs అనేవి ఇవి రెండు అన్నమాట. నేను అవి రెండు ఓపెన్ చేస్తున్నాను. నేను అవి రెండు ఫైల్స్ అనేవి నేను ఎర్త్ లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ నాకు రెండు లేయర్స్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. కానీ మనకి KML అనేది అవి రెండు మనకు ఒకటే లేయర్ లో మనకి కనిపించాలి. అప్పుడు మనం ఈ ఎర్త్ ప్రోలో మనం ఏం చేయాలంటే ఈ రెండు ఫైల్స్ లో ఏదో ఒకటి ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. ఏ ఫైల్ అయితే మీరు అందులో డ్రాగ్ చేయాలనుకుంటున్నానో ఆ ఫైల్ అనేది మనం తీసుకెళ్లి అందులో వేస్తాము. ఇలా మనం డ్రాగ్ చేసి ఒక ఫైల్లోకి వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఆ ఫైల్ అంతా నేను ఇందులోకి డ్రాగ్ చేసుకున్నాను అనమాట. ఆ LP నెంబర్ ఉన్న KML అనేది నేను ఈ జెముకలు తిన్న KML ఫైల్లోకి డ్రాగ్ చేసి వేస్తే నాకు ఇవి రెండు ఒకటే దాంట్లో కనిపించాయి. కనిపించిన దాన్ని మనం ఈ లేయర్ ని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ప్లేసెస్ యాజ్ అని క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది మనల్ని సేవ్ చేసుకోమని అడుగుతుంది. మనం సేవ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి జంపులు తిన్న KML అని సెలెక్ట్ చేసుకుంటాం. సేవ్ చేసుకొని KMZ అని పెడుతున్నాను. సేవ్ చేశాను. ఇలా మనం ఆ 2 లేయర్స్ అనేవి ఒకదానిలోకి ఒకటి డ్రాగ్ చేసుకొని దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ ప్లేసెస్ యాజ్ క్లిక్ చేసి ఆ ఫైల్ కనుక సేవ్ చేసుకుంటే మనకి అవి రెండు LP షేప్ ఫైల్ ప్లస్ ఆ నెంబరింగ్ అనేది మనకి ఒకటే దాంట్లో మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఫైల్ అనేది ఇక్కడ జముకులు తిన్న KMZ అని సేవ్ చేసుకున్నాం కదా, అది ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, రెండు ఒకే దాంట్లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూసారా, మనకి ఇక్కడ రెండు అనేవి ఒకటే దాంట్లో డిస్ప్లే అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనం QGIS లో ఈ షేప్ ఫైల్లో మనకి అట్రిబ్యూట్ టేబుల్లో మనకి ఎన్నైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ మొత్తం మీకు డిస్ప్లే అవ్వాలంటే ఎలా అంటే మనం ఈ పిన్ మీద క్లిక్ ఇచ్చామంటే దాని యొక్క ఆ ఫీల్డ్ లో ఉన్న ఏరియా, అంటే మనకి ఇక్కడ QGIS లో వచ్చేసి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయంటే ఏరియా ఉంది, హెక్టార్స్ లో ఉన్న ఏరియా ఒకటి ఉంది, చల్తా నెంబరు, టోపో డీటెయిల్. మనకి ఎర్త్ లో కూడా సేమ్ చల్తా నెంబరు, హెక్టార్స్, ఏరియా అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా మనం ఆ పిన్ గనక సెలెక్ట్ చేస్తే ఆ LPకి సంబంధించిన దాని ఏరియా ఎకర్స్ లో, హెక్టార్స్ లో కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు దానికి సంబంధించిన ఆ LPM కి సంబంధించిన పట్టాదారు నేమ్ అవి కూడా డిస్ప్లే అవ్వాలంటే మీరు ఇక్కడ అట్రిబ్యూట్ టేబుల్లో ఆ ఫీల్డ్ కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలి. ఆ DLR అనేది కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నామంటే మనకి రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇందులో ఉంచుకొని మిగతా డిలీట్ చేసేసి ఆ ఫీల్డ్స్ కూడా మనం అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.